ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. తిరిగాడు మైక్రోఫోన్తో చేన్లలో పత్తేరుతున్న అమ్మలు ఉన్నారు ఇక్కడ మాట్లాడడానికి రెడీగా, వాళ్ళతో మాట్లాడదాం. హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే. నీ పేరేంటమ్మా? లక్ష్మి. నీ పేరమ్మా? సువర్ణ. నీ పేరు? లక్ష్మి. బాలి. పొద్దున్నే వచ్చి ఇట్లా పత్తేరుడు మీకు ఎట్లా అనిపిస్తున్నదమ్మా? మంచిగా అనిపిస్తుంది. రోజు ఎంతసేపు ఏరుతారు? ఇక 5 దాకా. మధ్యలో బ్రేక్ తీసుకుంటారా, ఏరుతూనే ఉంటారా? తీసుకుంటాం, అన్నం తింటాం. పొద్దున్నే సర్ది తీసుకొని వస్తారా? తీసుకొని వస్తాం. ఏం సర్ది తెచ్చుకుంటారు? అన్నము, పప్పు అన్ని. అంత పొద్దున అవుతుందా? మరి పొద్దున్నే వంట అవుతుందా? పొద్దున్న అవుతుంది. చేను పని అయిన తర్వాత ఇంకేం పని చేస్తారు? ఇంటికి పోయి అంటే ఆకిలి నూకుడు, నీళ్ళు ఎత్తుకుడు, బాసలు తోముకుడు, అదే దందా. వండుకుడు, తినుడు, వండుకుడు. రేపు సిద్ధంగా లేచంటే 5 దాకా లేచంటే నలుకుతుంది అల్లుడు. తాళం చేసుడు, బిన్నె తెచ్చుకున్నాడు. అయితే మీకు ఫ్రీ టైం ఏ రోజు దొరుకుతుంది? ఏ రోజు దొరకదమ్మా. ఈ రోజు ఇక పండుగ రాడు, దాన్ని చేసుకుంటున్నాడు, బతుకుడుగా ఏం చెప్తాను. అంతే. అమ్మ, మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఏమేం చేస్తారు సంక్రాంతి నాడు? సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారు? సంక్రాంతి గారెలు, సకినాలు, అప్పాలు, నువ్వుల బూరెలు, కుడుకల పల్లి అన్ని వేసుకుంటాం. ఇట్లనే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు నువ్వు? నవ్వుతానే ఉంటా నేను. ఓకే, అట్లనే పిండి వంటలు లెక్క రుచిగా ఉన్నది నీ నవ్వు కూడా. సరే, ఇష్టమైన వంట ఏది చేస్తావు మీ ఇంటి పాది? రొట్టెలు, మా మనిషికి రొట్టెలు కాబడుతుంది. రొట్టెలు, పప్పు, చిక్కుడుకాయ, వంకాయ. వంకాయ సోలాలు ఎన్నిసార్లు అనుకున్నారు? మస్తాలు అనుకున్నాం వంకాయ సోలాలు. నీ స్టైల్ ఎట్లుంటది? నా స్టైల్ మంచిగా ఉంటుంది అమ్మా, మంచిగా వండుతా. మిరపకాయలు కోసి, కొత్తిమీర వేసి, మెంతికూర వేసి తాలిపిస్తాం వంకాయ సోలాలు. అంతేనా? అంతే. అదే డబ్బా కట్టుకొని వస్తారా? అదే డబ్బా కట్టుకొని వస్తాం. ఓకే అమ్మ, మంచిగా మాట్లాడి. ఇక్కడ ఇంకో అమ్మ పత్తేరుతున్నది, ఆ అమ్మని మాట్లాడిద్దాం. హలో, నమస్తే అమ్మ. నమస్తే. చెప్పు, నీ పేరేందమ్మా? లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుండి ఇట్లా వ్యవసాయం పనులు చేస్తున్నావు? 10 సంవత్సరాలు అయింది. 10 వ్యవసాయం పని చేస్తాను. ఒక్కదానివే కష్టపడతావా? ఇంట్లో ఎవరెవరు కష్టపడతారు? ఎవరు పడాలి? బిడ్డ, నేను, మా భర్త. ఇద్దరు. ఇవి చిన్న బాబు నీ కొడుకేనా? బిడ్డ మనమడు. మన్మడా? నీ కొడుకు లెక్కున్నాడు. మరి ఇట్లా ఎండలో తీసుకొచ్చినావు వాడిని? తీసుకొచ్చిన ఎవరు లేరు పట్టతాను కానీ తీసుకొచ్చి. మరి ఆయనకి పాపం ఎండ తగులుతుంది కదా. ఉంటారు ఇక చెట్టు కింద కొడిసేపు అయితే చెట్టు కింద ఆడుకుంటారు. మా మనిషి తీసుకుపోతాడు ఇంటికి. ఓకే అమ్మా, నీ పేరేంటి? సోని. నువ్వే రోజు ఎట్లు కాస్తుంటావా? కాదు, పట్టుకొని పోతున్నావు పొద్దున్నే? మా నాన్న. నాన్న? మరి నువ్వెందుకు పట్టుకొస్తున్నావు? మా నాన్న ఇవాళ పత్తి నింప తీసుకుపోయాడు. పత్తి నింప చేనులో ఏమేమి పనులు చేస్తావు? పత్తి అంతే, అది పని చేస్తాం. పనులా? బాగా పత్తి కనబడుతున్నది. ఇదంతా ఎప్పుడు ఏరుతారు? ఏం కదా చేస్తాం కదా. ఇది ఎవరిది? మా బావ వాళ్ళది. మీది ఎక్కడ ఉంటుంది మరి చేను? ఇది ఇటు అటు రెండు కవర్ చేసిస్తున్నావా నువ్వే? ఏ కాదు. చదువుకోలేవా? వ్యవసాయం పని విన్నే ఉన్నావా? చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నావు? 10 దాకా. 10 దాకా చదువుకున్నావా? మరి చదువు నీకు మంచిగానే వస్తుంది. కాదు ఇక మా వ్యవసాయం బాట పట్టాలని ఎందుకు అనిపించింది? మా నాన్న వాళ్ళ కొడుకులు లేరు కదా, అందుకే చేస్తున్నా. ఒకటి కూతురువా? నువ్వు చిన్నదానివా అందరికంటే పెద్దదానివా? 3వ నంబర్ నేను. అవునా? ముచ్చటగా 3వ నంబరు. మరి ఈ పనులన్నీ ముచ్చటగా చేస్తూ ఉంటావు అనుకుంటా రోజంతా కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎట్లున్నది లైఫ్? మంచిగానే ఉన్నది. ఎడ్లు కసలము మంచిగా, ఇవి చేను శెల్క అంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది రోజంతా నీకు? మంచిగా అనిపిస్తుంది. ఇంత బక్కగా ఉన్నావు, ఏం తినవా? తింటా. ఏం తింటావు? అన్నం, రొట్టె. బాగా బలంగా తినాలి, ఎందుకంటే బలమైన పనులు చేస్తావు కదా నువ్వు. కాదు ఇక తింటా, ఇక తిన్నానంటే. సరే, ఇక్కడ ఈ ఊర్లో బ్యాంకు కూడా ఉంది. బ్యాంకులో ఉద్యోగులు ఉన్నారు, పని చేస్తున్నారు, వాడి పనులలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి పలకరిద్దాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు గాలి పురుషోత్తం. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు భీంపూర్ శాఖ గత 4 సంవత్సరాల నుంచి భీంపూర్ మండల మరియు గ్రామ ప్రజలకు అనేక విధాల రుణ సౌకర్యాలు అందిస్తుంది. క్రాప్ లోన్లు కానీ, బిజినెస్ లోన్లు కానీ, ఇంకా వ్యవసాయ దానికి సంబంధించిన మార్గేజ్ లోన్లు కానీ అందరికీ అందిస్తుంది. సకాలంలో అందరికీ రుణాలు అందుతున్నాయా? మరి
సకాలంలో అందరికీ రుణాలు అందుతున్నాయి. ఈ ప్రజల సుఖ సకాలంలో రుణాలు కట్టి మళ్ళీ చెల్లించుకుంటా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇంకా ఇక్కడ పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? పల్లెటూరు కదా. మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేయడానికి. ఇక్కడ గ్రామ ప్రజలు కానీ సర్పంచ్ కానీ అందరూ సహకరిస్తారు. ఎక్కడ నుండి వస్తారు మీరు? నేను పొచ్చర గ్రామం నుంచి వస్తాను. ఓకే, ఇక్కడ పనిచేయడం బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మీరు ఏం మార్పును కోరుకుంటున్నారు ఈ ఊరు నుంచి, బ్యాంకుకి కానీ జనాలలో కానీ? జనాలల్లో కోరుకునేది ఏంటంటే జనాలకు కొంచెం బ్యాంకు నుంచి ఇంకా కొంచెం అవగాహన కావాలి. అదే రుణాలు తీసుకోవడం, దాన్ని సకాలంలో చెల్లించడం, మళ్ళా దళారీ వ్యవస్థ కొంచెం తక్కువ చేసుకుంటే ప్రజలకు వడ్డీ కొంచెం తక్కువ పడి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకని కోరుకుంటాం. వాటి కోసం మీరు ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఏమన్నా చేస్తుండ్రా ఊర్లో? అవును, చేస్తున్నాం మేడం. ఇప్పుడు గ్రామంకు వికసిత్ సంకల్ప్ యాత్ర అని ఇన్సూరెన్స్కు సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఎటువంటి వడ్డీ రుణాలు, సబ్సిడీ లోన్లు గ్రామ ప్రజలకు ఎటువంటి అందుబాటులో ఉన్నాయని దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మంచి విషయాలు తెలియజేసిండ్రు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఈ ఊర్లో సర్పంచ్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సర్పంచ్ గారు. నమస్కారం మేడం. నా పేరు మడవి లింబాజీ, ప్రజెంట్ భీంపూర్ సర్పంచ్ నేను. ఓకే, అయితే పెద్దలు చెప్పినట్టు కొత్తగా ఏర్పడిన మండలం ఇది. దాదాపు 60-70% ట్రైబల్స్ ఉంటారు. మరి కొత్తగా మండల కేంద్రమైంది. దాంట్లోనే నాకు కూడా ఈ మండల కేంద్రానికి ప్రథమ సర్పంచ్గా, ప్రథమ పౌరునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నాకు ఈ విలేజ్లో. ఇప్పుడు మండలం అయినాక సర్పంచ్గా ఏకగ్రీవం అంటే నేనే మొదటిసారిగా. అయితే దాదాపు మంచి డెవలప్ అయింది ఇక్కడ. ఇంతకుముందు ఏం లేకుండా కానీ మా హయాంలో అయితే మంచి డెవలప్ అభివృద్ధి జరిగింది. ఓకే, మీ ఊరిని ఇంకా ఎలా ఎలా మార్చాలనుకుంటున్నారు? ఏమేమి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు మరి ఈ భీంపూర్ని? ఇంకా మంచిగా చేయాలని ఉంది మేడం. నాదైతే ఇప్పుడు ఇక ఆఖరి నెల ఇది. మాకు జనవరి 31తో మా పీరియడ్ ముగిస్తుంది. మరి నాకు ఇంకొకసారి మా గ్రామ ప్రజలు ఇంకొకసారి ఆశీర్వాదం ఇస్తే నేను తప్పకుండా ఇంకా మా భీంపూర్ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో ఉంచుతానని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు వచ్చిన నుంచి చెప్పుకోదగ్గట్టుగా ఈ సర్పంచ్ అయితే మనకి ఈ పని చేసి ఇచ్చిండ్రు అనే పనులు ఏమేమి ఉన్నాయి మరి? ఇప్పుడు మేడం నేను చెప్పాలంటే దాదాపు మా వీధుల్లో నేను వచ్చిన తర్వాత దాదాపు 80 నుంచి 90 లక్షల వరకు సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, హైమాస్ లైట్లు కానీ, ఇప్పుడు ఏ వీధిలో రోడ్ లేకుండా కూడా లేదు ఏరియా. మొత్తం అన్ని వీధుల్లో రోడ్, కరెంటు మొత్తం అన్ని క్లియర్ ఉన్నాయి. ఎంతమంది జనం ఉన్నారు ఈ ఊర్లో? దాదాపు 1500 ఉంటారు. ప్రధాన కులాలు 3 ఉన్నాయి ఇక్కడ. గోండ్, ప్రధాన్, లంబాడ, 3 సామాజిక. ఎట్లుంటారు ఊర్లో? మేమందరం కలిసి మెలిసి ఉంటాం మేడం. మాకు ఇంత ముందు కూడా తెలంగాణ మన ఇది లంబాడ వర్సెస్ గోండ్స్ ఉద్యమం నడిచింది గత ముందు. కానీ మా దగ్గర మేమందరం లంబాడ కానీ గోండ్స్ కానీ మేమందరం అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటాం. ఏమేమి ఉన్నాయి ఊర్లో? బ్యాంకు ఇట్లా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు బ్యాంకు 2 బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ బ్యాంకు, తర్వాత మనకు ఏడిసిసి బ్యాంకు. దాదాపు అన్ని ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. ఎంపీడీఓ ఆఫీస్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్, పిఎస్సి. ఇంకా ముందు అటు కేజీబీ స్కూల్ కూడా దాదాపు 90% కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు మండల కేంద్రం ఏర్పడింది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కు మాకు వీడిసి నుంచి ల్యాండ్ ఉన్నది. వేరే వాళ్ళ సౌకర్యం కొరకు మేము భూమి సిద్ధంగా ఉంచినాము. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి మా దగ్గర ఉన్నది. మొత్తానికి ఈ ఊరు సస్యశ్యామలంగా ఉందంటారు మీ హయాంలో? సస్యశ్యామలంగా ఉన్నది. ఓకే, ధన్యవాదాలండి సర్పంచ్ గారు, మీ ఊరు విశేషాలు మాతో పంచుకున్నందుకు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.